పని చేసిండు. థ్యాంక్ యూ. చాలా గొప్ప పని చేస్తున్నాడు. కలిసిండు నాకు మన అమెరికాలో కూడా కలిసిండు. అవి బెటర్ తెలుసు. మీరే ఏంటి నేను కాదు ఇద్దరం కలిసి మీరు వెళ్ళండి మీరు ఇదే ఊరు బిడ్డ దగ్గర రామ్మా దగ్గర ఎక్కడ చదువుకున్నావు? చెక్కు మీ నాన్నకి ఇచ్చే జడ్చర్లో చదువుకున్నావా? గురుకుల హాస్టల్. ఎప్పటి నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? అవునా? ఎంతమంది పిల్లలన్నా? సార్ నాకు 5 మంది సార్. 5గురు సార్. 5గురు ముగ్గురు బిడ్డలు సార్. ఈ అమ్మాయి ఎన్నో నెంబర్? పెద్ద నువ్వేనా? ఇక్కడ చిన్నోళ్ళు 4. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, ఇంకొక ఆమె 8th క్లాస్, ఇంకొక అతను 7th క్లాస్, 6th క్లాస్. 6th 8th ఇంటర్మీడియట్. వాళ్ళందరూ కూడా బాగానే చదువుతున్నామా? బాగానే చదువుతున్నారు. అందరు ఎక్కడ గురుకులలో చదువుతున్నారా? ఎక్కడ బయట చదువుతున్నారా? గురుకుల హాస్టల్ సార్. గురుకుల హాస్టల్ అందరు చిన్న ఆయన ఇంటి దగ్గరనే చదువుతున్నారు సార్, హై స్కూల్లో. చిన్నోడు కదా. సో ఇప్పుడు నేను చూసి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుందాం, డాక్టర్ అవుదామని. అవునా? ఓకే సార్. మీరు ఏం చేస్తుంటారు? సార్ మేము వ్యవసాయం పని చేసుకుంటాం సార్. వ్యవసాయం. ఎంత ఉంది పొలం? పొలం తక్కువ సార్, కొంచెం అదే పని. ఇప్పుడు ఎవరు కొల్లాపూర్కి వస్తుంది ఇది? అవును సార్, కొల్లాపూర్కి సార్. అమ్మాయి డాక్టర్ అవుతుంది, మరి సంతోషమా? సంతోషం సార్. ఈ అన్న వాళ్ళ బాబు అమెరికాలో ఉంటాడు, వెంకట్ అని. నేను సాయం చేద్దాం అనుకుంటే ఆ బాబు నాకు ఫోన్ చేసి లేదు నేను చేస్తా అన్న, నాకు చేయాలనుంది, సాయం చేయాలనుంది అని చెప్పి అన్న ద్వారా చేస్తున్నాడు. సో అన్నకే థ్యాంక్స్ చెప్పు, నాకు కాదు వెంకట్కే థ్యాంక్స్ చెప్పు, వాళ్ళ నాయనకి థ్యాంక్స్ చెప్పు. చెప్పాలి సార్. థ్యాంక్స్ చెప్పడం అంటే ఇట్లా కాదు, నువ్వు డాక్టర్ అయ్యి స్వీట్ డబ్బా తీసుకొని పోయి ఆయనకి. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. బాగా చదువు. మీ తమ్ముళ్ళకి చెల్లెలందరికీ నువ్వే ఇన్స్పిరేషన్ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ అమ్మా, డాక్టర్ అవుతున్నది.